శని త్రయోదశి అంటే ఏమిటి? అసలు శని త్రయోదశి అనే పదం ఎలా వాడుకలోకి వచ్చింది? శని త్రయోదశి రోజు మనం చేయవలసిన పనులేంటో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. సృష్టి స్థితి లయకారకుడైన ఈశ్వరుడే ఆహా శని ప్రభావమునకు లోనయ్యాడు. సామాన్య మానవులు శని ప్రభావం వల్ల ఎన్ని కష్టాలు పడుతున్నారో కదా అని ఆలోచించి ఈశ్వరుడు శని, నేను ఇక్కడ తపస్సు చేసినందువల్ల నీవు నా పేరు కలుపుకొని శనీశ్వరుడనే పేరు పొందావు. ఈరోజు శని త్రయోదశి కావున ఈ శని త్రయోదశి నాడు నీ వల్ల ఇబ్బందులు పడుతున్న వారు నీకు ఇష్టమైన నువ్వుల నూనె, నల్ల నువ్వులు, నీలపు శంఖము, పుష్పములు, నల్లటి వస్త్రంతో నిన్ను ఎవరైతే అర్చించి ఆరాధిస్తారో వారికి నీ వల్ల ఏర్పడిన అనారోగ్యం, మృత్యు భయం పోయి ఆరోగ్యం చేకూరగలదు అని వరము ఇస్తారు. అయితే ఆ తదుపరి త్రేతాయుగంలో, రాముడు ద్వాపర యుగంలో, కృష్ణుడు, పాండవులు, మహామునులు అందరూ కూడా ఈశ్వరుణ్ణి అర్చించి తమ దోషాలు పోగొట్టుకున్నవారు. శనివారం త్రయోదశి తిథి వచ్చిన రోజున శనికి నువ్వుల నూనెతో అభిషేకం చేసిన, ఆ స్వామికి ఇష్టమైన నువ్వులు, నల్లటి వస్త్రం, దారం వంటివి దానం చేసినా శని ప్రసన్నుడు అవుతాడని, ఏలినాటి శని అష్టార్థము శని బాధల నుండి ఉపశమనం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. శని భగవానుడికి అత్యంత ప్రీతికరమైన రోజు శనివారం, శని త్రయోదశి రోజు. శని త్రయోదశి అంటే శని భగవానుడికి ఇంత ఇష్టం అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, తెలియని వారికి షేర్ చేయండి.